హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఆఫీసర్స్ విత్ డొమైన్ ఎక్స్పర్టైజ్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 21 జూలై 2026 నుంచి 10th ఆగస్ట్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 395 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ చూసుకుంటే మేనేజర్, గ్రేడ్ చూసుకుంటే సెకండ్ గ్రేడ్, సాలరీ చూసుకుంటే బేసిక్ 64,820 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకుంటే 163 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ మేనేజర్కి గ్రేడ్ 3 85,920 రూపీస్ పే చేయడం జరుగుతుంది. 153 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ మేనేజర్ కి గ్రేడ్ 4 1,02,300 పే చేయడం జరుగుతుంది. 52 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కి 5th గ్రేడ్ లో 1,20,940 రూపీస్ పే చేయడం జరుగుతుంది పర్ మంత్ కి. 20 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కి 6th గ్రేడ్ లో 1,40,500 రూపీస్ పే చేయడం జరుగుతుంది పర్ మంత్ కి. 7 వేకెన్సీస్ ఉంది. పర్ మంత్ కి ఈ బేసిక్ సాలరీ కాకుండా స్పెషల్ అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈచ్ గ్రేడ్ లో మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నది. ఇవన్నీ కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మల్టిపుల్ పేజెస్ ఉండడంతో నేను ఇక్కడ స్క్రోల్ అప్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు వీడియో పాస్ చేసుకుని మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకోండి. పోస్ట్ నేమ్ చూసుకుంటే సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్, గ్రేడ్ 3 లో ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు. మ్యాండేటరీ సర్టిఫికేట్స్ చూసుకుంటే సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే బ్యాంక్ లో మినిమం 5 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ మనకి మల్టిపుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఈచ్ పోస్ట్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మల్టిపుల్ పేజెస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను స్క్రోల్ అప్ చేసుకుంటూ వెళ్తాను. మీరు వీడియో పాస్ చేసుకుని మీ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. బెంచ్ మార్క్ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. 1984 ఇయర్స్లో ఎఫెక్ట్ అయిన పర్సన్స్కి 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే మీ యొక్క పోస్ట్కి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్లో. 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటుంది 100 మార్క్స్కి. జనరల్ ఆఫీసర్ పోస్టులకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి. రీజనింగ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. మీ యొక్క పోస్ట్ కి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటుంది 100 మార్క్స్. డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. టోటల్ గా 125 క్వశ్చన్స్ ఉంటుంది 175 మార్క్స్ కి. డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోతే ఆ యొక్క క్వశ్చన్ ని స్కిప్ చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ అనేది కట్ చేయరు. మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ చూసుకుంటే 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్క్స్ రావాలి.
రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 45 మార్క్స్ రావాలి. అండ్ ఒక పోస్ట్ కి 3 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది పర్సనల్ ఇంటర్వ్యూకి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు విజయవాడ కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రిలో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఉంటుంది. ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎటువంటి చేంజ్ రిక్వెస్ట్ అయితే చేయలేము. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, మార్క్ షీట్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ లేటెస్ట్ క్యాట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. బెంచ్ మార్క్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎవరైనా స్క్రైబ్ యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ మెన్ సర్టిఫికేట్, క్యాండిడేట్స్ ఎవరైనా గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎనీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లొచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లొచ్చు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయలేదంటే వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే అలో చేయరు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 177 రూపీస్ పే చేయాలి. అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ 1180 రూపీస్ పే చేయాలి. అండ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఐరిస్, బయోమెట్రిక్, ఫోటో క్యాప్చరింగ్, వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ మెహందీ కానీ, ఇంక్ కానీ, కెమికల్స్ కానీ అప్లై చేసుకోవద్దు. అలాగే ఐకి ఎటువంటి కాంటాక్ట్ లెన్స్ ని అప్లై చేయొద్దండి. ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు కాల్ లెటర్స్ తో పాటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్ ని తీసుకెళ్ళాలి. లైక్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, రేషన్ కార్డ్, లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళినట్లయితే అది వ్యాలిడ్ ఐడిగా కన్సిడర్ చేయరు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళ యొక్క నేమ్ రీసెంట్ గా చేంజ్ చేసినట్లయితే వాళ్ళు ఒరిజినల్ గెజెట్ నోటిఫికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ అఫిడియేట్ ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే ముందు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ చూసుకుంటే 4.5 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి, 3.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫైల్ సైజ్ చూసుకుంటే 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ చూసుకుంటే వైట్ పేపర్ పైన బ్లాకింగ్ తో సిగ్నేచర్ చేయాలి. అది కూడా ఓన్లీ క్యాండిడేట్స్ మాత్రమే చేయాలి. డైమెన్షన్ చూసుకుంటే 140x60 పిక్సెల్స్ ఉండాలి. ఫైల్ సైజ్ చూసుకుంటే 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే ఉండకూడదు, మిక్స్డ్ లెటర్స్ లో ఉండాలి. లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ చూసుకుంటే జేపీజీ ఫైల్ లో ఉండాలి. డైమెన్షన్ చూసుకుంటే 3 సెంటీమీటర్స్ విడ్త్, 3 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సైజ్ చూసుకుంటే 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ చూసుకుంటే ఈ యొక్క టెక్స్ట్ ని మీరు వైట్ పేపర్ పైన రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ టైప్ చూసుకుంటే జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. డైమెన్షన్ చూసుకుంటే 10 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సైజ్ చూసుకుంటే 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి జాయినింగ్ నుంచి 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సర్వీస్ బాండ్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫస్ట్ 3 years వరకు వర్క్ చేయాలి. ఇన్ కేస్ ఈ 3 years లోపల క్యాండిడేట్స్ రిజైన్ చేసినట్లయితే వాళ్ళు 2 lakhs రూపీస్ పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. అదే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే 2,50,000 రూపీస్ పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.